దేవునితో సహవాసం చేసే వ్యక్తులు ఎప్పటికీ సామాన్యులుగా ఉండరు. ఎందుకు సామాన్యులుగా ఉండరు అంటే వారు సహవాసం చేసే దేవుడు సామాన్యుడు కాడు. సామాన్యులైన మనుషులతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు నీకు వచ్చేటువంటివి కొన్ని రావచ్చు, కొన్ని పోవచ్చు. మంచి నడవడి చేరిపేటువంటి సహవాసాలు ఈ లోకంలో ఉంటాయి. అటువంటి సహవాసాల నుంచి తప్పించబడాలంటే నీకు దేవుని యొక్క సహవాసం కావాలి. లోకంలో ఎదురయ్యేటువంటి ఎంతో మంది అంటే మోసపోతూ ఉంటారు. ఈ లోకంలో సాతానుడు దొంగ అనే వాడి లోకంలో ఉన్నాడు. వాడు దొంగలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి లోకానికి వచ్చాడు. ఆ యొక్క దొంగలించబడే స్థితిలో నుంచి నువ్వు తప్పించబడాలంటే నీకు దేవుని సహవాసం కావాలి. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో, దేవుని సన్నిధికి వచ్చి దేవునితో మాట్లాడటం, ప్రార్థించటం, నీ హృదయంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా దేవునికి చెబుతూ ఉన్నప్పుడు ప్రభు తన హృదయంలో నీ కొరకు, నీ పట్ల కలిగిన ప్రణాళిక, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశము నీకు తెలియపరుస్తూ ఉంటారు. అయితే దేవునితో సహవాసం అనేది ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా ఈ లోకంలో కలిగి ఉండాలి. ఆయన ఏమైనా చేయగలడు. నీ స్థితిని ఎలాగైనా మలచగలడు. నీ పరిస్థితులు ఏమైనప్పటికీ సరే, నీవు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన ఆలోచన నీకు ఇస్తాడు. ఆయన తలంపులు నీకు చెప్తాడు. ఆయన ఉద్దేశాలు నీకు బయలుపరుస్తాడు. ఆయన చిత్తానికి నువ్వు లోబడినప్పుడు, ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆయన చెప్పిందల్లా నువ్వు వింటూ దాని ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన సామర్థ్యాన్ని నీకిచ్చి తన చిత్తాన్ని నీ పక్షంగా, నీ పట్ల, నీ కుటుంబం పట్ల జరిగించి నిన్ను ఫలించేటువంటి ఒక కొమ్మలాగా, ఫలించేటువంటి ఒక వృక్షములాగా దేవుని జీవితాన్ని తప్పకుండా చేస్తారు.